పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు. అదే చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు పరిపాలన? బాగానే వేస్తున్నాడు రోడ్లు, మాకు సిమెంట్ రోడ్లు బాగానే వేస్తున్నాడు. బాగానే ఇసుక గట్ట బాగానే తోలుతున్నాండి. అవి ఆ రెండు మాకు చేసాడు. వైఎస్ఆర్లో మాత్రం ఏం చేయలేదు మా ఊర్లోని. 5 సంవత్సరాల్లో ఏం చేయలేదు. ఓకే. ఉమ్. మరి పథకాల గురించి పథకాలు అంటారు మా ఇది వచ్చేప్పుడే అన్నీ 4 నెలలు అవుతుంది కదండి వచ్చి. 4 నెలలు చేయాలని ఎవరా చేయలేరు కదండి. ఇసుక కూడా కంటిన్యూగా తోలుతుందండి. రోడ్లు అంటారా మాకు రోడ్లు వేసాడండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు ఒకటి తీరుతూనే ఉంటాడు. గ్యాస్ బండ్లు మాత్రం ఇవ్వలేదండి. ఇంకా ఉచిత గ్యాసులు ఇంకా ఇవ్వలేదండి. వేస్తానన్నాడండి గ్యాస్ బండ్లో, ఇంకా వేయలేదండి. మరి మహిళలకు ఇస్తారన్న పథకాలు, తల్లికి వందనం, ప్రతి మహిళ అంత నా తప్పు మాట్లాడుతాం కూడా వేయలేదు ఇంకా ఏమీ. మరి జగనే ఉండుంటే వస్తానన్న పథకాలు ఇప్పటికే ఇచ్చేది అంటారు కదా. మరి ఇచ్చారంటే అతను చేసేది తర్వాత ఆయన ఫస్ట్లోంచి లాస్ట్లో చేసుకొచ్చాడు కదా, ఒకసారి వేయలేదు కదండి ఆయననే. మంది రేట్లో తగ్గిస్తా ఇది పెంచానన్నాడు, అంత తాకుండా చేతనండి. ఇంకా ఎక్కువైనాయి డబ్బులు. ఇప్పుడు డబ్బులు తక్కువైనాయి తాగుమూతుడికి. తాగువాళ్ళకి పొద్దున్నే దొరికేస్తుంది మందు. ఎలాగంటారు, తగ్గినాయి అంటారు రేట్లు? రేట్లు మాత్రం తగ్గలేదు, మందు మాత్రం దొరుకుతుంది. పొద్దున్నే 6 గంటల నుంచి దొరుకుతుంది. టైం పెంచండి. అప్పుడు అతను ఉన్నాడంటే 11 తీసివ్వండి, ఈలోగా 200 ఎట్టు కొనుక్కునేవాడు. మధ్యాహ్నం దాకా కొనేసుకుంటారు. రాత్రి 9, 8 దాటితే మళ్ళీ అక్కడి నుంచి 200 ఎట్టు కొనుక్కునేవాడు. ఇప్పుడు పొద్దున్నే దొరికేస్తుంది మందు. పొద్దున్నే అదే రేటు దొరికేస్తుంది. డబ్బులు లేబర్కి ఎక్కువ వస్తలేదు కదండి. సాయంత్రం 10, 11 అయిపోతుంది. కొనుక్కోవాల్సిన పని లేదు, మామూలుగా ఏ రేటు కొనుక్కుంటున్నాడు. పొద్దున్న తాగుబోళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అంటారా ఇంకా 150 రూపాయలు ఉన్నా, 100 ఉన్నా, 200 ఉన్నా ఆ డబ్బులు ఎట్టు కొనుక్కుంటున్నారు. ఇది వరకు అలా కాదు కదండి. 150 రూపాయలతో 200 కొట్టి కొనుక్కునేవారు. నాన్న మంది ఎవరు ఇస్తారండి? లేబర్కి ఎవరెవరు, ఆ పార్టీ అని అంతే, ఈ పార్టీ అని అంతే. లేబర్ నాణ్యమే ఉండదు, ఇంకా అదే మందు. ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఆయనదేమో 11 దాటితే దొరికింది, ఇదేమో పొద్దున్నే దొరుకుతుంది తాగుబోళ్ళకి. ఈయన వచ్చిన సరుకుల రేట్లు బాగా పెరిగిపోయినాడు కదా, నిత్యావసర. ఎందుకంటే మరి పెరిగినాయండి. పెరిగిన దానికి ఏం చేస్తాం? ఇప్పుడు మనం ట్యాక్సీలు కట్ట ఎక్కువ అవుతుంది కదండి, లేబర్ కట్ట మరి పెరుగుతాయి కదండి. ఇప్పుడు టాటర్ ఉందనుకోండి, టాటర్ రేటు మరి తక్కువ ఏం తోలడు కదండి అతనండి. మరి అన్నీ వేసుకుని అతను వేసుకుంటాడండి. ఇప్పుడు లేబర్ సరుకులు కట్ట అప్పుడు 4 రూపాయలు అప్పుడు అంటే 600కి 500కి వచ్చి కూలోడండి. ఇవాళ 600కి 700కి అయితే కొత్తలేదండి. అవి ఉంటాయి కదండి, అంతే అండి. అంతకన్నా దానికి ఆ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రభుత్వం వచ్చినా లేబర్కి చేసేది ఏమీ లేదండి. ఎప్పుడైనా పనులకి వెళ్ళవలసిందండి, అంతేనే కదండి. ఇప్పుడు లేబర్ ఎప్పుడు పనులకి వెళ్ళండి. అప్పుడు ఆ పార్టీ వచ్చిందని ఇంట్లో కూర్చుంటాకు ఉండదు, ఈ పార్టీ వచ్చిందని ఇంట్లో కూర్చుంటాకు ఉండదండి. పనులకి వెళ్ళాలండి. గత ప్రభుత్వంలో పథకాలు ఎలా ఉండి పరిపాలన విధానం? ఇప్పుడు ఇంకా 4 నెలలు అయింది కదండి. ఇప్పుడు 4 నెలలు అయిందా, 5 నెలలు అవుతుందండి. 5 నెలలు అవుతుంటే ఇంకా ఒకటో కూడా వాళ్ళు చేసిపోతారు, ఇంకా అమలు లేదండి. ఈ మాత్రం రోడ్లు మాత్రం వేస్తున్నాడండి. ఏదైనా మా ఊళ్ళో కొంత రోడ్లు వేస్తున్నారండి, అంతే అండి. ఎంతైనా కొంత మెరుగే కదండి.